హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఫర్ పంచాయత్ సెక్రటరీ ఆస్పిరెంట్స్. మీరు మీ ఇంటి వద్ద నుండే కేవలం వారం రోజుల్లో 100 మార్కుల పేపర్ 2 సిలబస్ పూర్తి అయ్యే విధంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ మార్క్ టెస్ట్లను achieversnext.com వెబ్సైట్ ద్వారా పొందండి. నెగటివ్ మార్కింగ్ విధానం గల ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ మరియు డెమో వీడియో కోసం కింద చూపిన లింక్పై క్లిక్ చేయండి. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 44 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు కొలతలు కాగల ఒక దీర్ఘ ఘనము చతురస్రాకారపు లోహపు ముక్కను కరిగించి దానితో 28 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాన్ని పోస్తే దాని వ్యాసార్థం ఎంత? సో ఇక్కడ దీర్ఘగణం ఆకారంలో ఉండే దాని లోహాన్ని కరిగించిండు, స్తూపంగా తయారు చేసిండు. సో ఇక్కడ ఏమైందంటే ఒక ఆకారాన్ని ఇంకొక ఆకారంలోకి కన్వర్ట్ చేసిండు. సో ఎప్పుడైతే ఒక ఆకారం నుండి ఇంకొక ఆకారానికి కన్వర్ట్ చేసినప్పుడు ఈ రెండు ఆకారాల ఘన పరిమాణాలు సమానం. ఇది మోస్ట్ రిపీటబుల్ మెథడ్ అండి. అంటే మోడల్ అనేది ఊకే రిపీట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. చతురస్రాన్ని ఇంకో రకం కన్వర్ట్ చేయడం, దీర్ఘచతురస్రాన్ని ఒక వృత్తాన్ని ఇంకో షేప్లో కన్వర్ట్ చేయడం, అంటే ఒక షేప్ నుండి ఇంకో షేప్లో కన్వర్ట్ చేసే క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఇక్కడ దీర్ఘగణాన్ని ఇంకో షేప్లో కన్వర్ట్ చేసిండు. ఈ రెండు కేసులో కూడా వాటి ఘనపరిమాణం సమానంగా ఉంటాయి. సో ఫస్ట్ దాని ఘనపరిమాణం ఏంది? ఫస్ట్ అంటే దీర్ఘగణం ఘనపరిమాణం ఏమవుతుంది? LBH అవుతుంది. దీన్ని స్తూపంలోకి కన్వర్ట్ చేసినప్పుడు స్తూప ఘనపరిమాణం πr²h. ఈ రెండు ఘనపరిమాణాలు సమానమైతే దాని వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నారు. సో కొలతల అర్థం 44 × 30 × 15 π 22/7 × r² మనం కనుక్కోవాలి. ఇంటూ హెత్ అంటే 28. సో 7 ఎక్కం 7 4 4 11 4 ఎక్కం 11 ఎక్కం 11 ఇంట్ల 2 ఎక్కం 2 15. సో r² = 15 × 15. సో r = ఎంత? 15 వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన వైశాల్యం, మన వ్యాసార్థం అనేది 15 సెంటీమీటర్లకు సమానం. సో ఈ విధంగా ఒక షేప్ నుండి ఇంకో షేప్లో కన్వర్ట్ చేస్తే రెండింటి ఘన పరిమాణం సమానమని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మాత్రిక ఏ తరగతి 1/2, మాత్రిక బి తరగతి 2/3 అయితే a+b హోల్ ట్రాన్స్పోర్ట్ విలువ మాత్రిక తరగతి ఎంత అడుగుతున్నాడు. సో ఒక మాత్రిక ఏకి 1/2 ఇచ్చాడు, మాత్రిక బికి 2/3 ఇచ్చాడు. a+b హోల్ ట్రాన్స్పోర్ట్కి తరగతి ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ a+b చేయాలి, వచ్చిన దానికి హోల్ ట్రాన్స్పోర్ట్ పెట్టాలి, అప్పుడు దాని తరగతి ఏందో చెప్పాలి. సో a+b చేయాలంటే మనకి రెండు మాత్రికల తరగతులు సమానంగా ఉండాలి. ఇక్కడ సమానంగా లేవు కాబట్టి దీన్ని నిర్వచింపలేము. ప్లస్ కానీ మైనస్ కానీ చేయాలంటే వాటి తరగతులు సమానంగా ఉండాలి. మల్టిప్లికేషన్ చేయాలంటే మొదటి తరగతిలోని నిలువు వరుసలు, రెండవ తరగతిలోని అడ్డు వరుసలు సమానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఇంటూ ఇచ్చాడు అనుకుందాం, a × b ఇస్తే అప్పుడు a × b పాసిబుల్ అవుతుంది కాబట్టి 2 2 సేమ్ ఉంది కాబట్టి పాసిబుల్ అవుతుంది. మనకి a × b ఏమొస్తుంది? ఆన్సర్ 1 × 3 వస్తుంది. ఈ 1 × 3కి హోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 3 × 1 వస్తుంది. సో ఆన్సర్ 3 × 1. అక్కడ మనకి లేదు, అది సో అడగలే కాబట్టి లేదు. ఇక్కడ మనకు అడుగుతుంది ప్లస్ అనేది నిర్వచింపబడదు. నెక్స్ట్ క్వశ్చన్. a = సమ్ మాత్రిక ఇచ్చాడు, దాని ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇన్వర్స్ అంటే విలోమ మాత్రిక కనుక్కోవాలి. విలోమ మాత్రిక కనుక్కోవడానికి జనరల్గా మనకి 2/2 ఏమో 1/mod a × ad - bc అని చెప్పి యూజ్ చేస్తాం. 1/ad - bc అంటే mod a ఇంటూ మాత్రికని కన్వర్ట్ చేస్తాం కదా, d - b - c a అని చెప్పి రాస్తాం. ఇది 2/2 మాత్రికకి విలోమ మాత్రిక కనుక్కోవడానికి. 3/3కి కూడా ఇదే విధంగా ఇంకొక ఫార్ములా ఉంటుంది. కానీ ఇంత పెద్ద క్వశ్చన్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇచ్చిన దానిలో క్లూ ఇంకా ఆడుకోవాలి. సో మనకి ఇచ్చిన మాత్రిక వికర్ణ మాత్రిక, డయాగోనల్ మ్యాట్రిక్స్. వికర్ణ మాత్రిక డయాగోనల్ మ్యాట్రిక్స్కి ఎట్లా ఉంటుందంటే ఎలిమెంట్స్ మాత్రమే విలోమం అవుతాయి. ఇది కీ పాయింట్. అంటే ఇప్పుడు 3 ఉంటే 1/3, 5 ఉంటే 1/5, 7 ఉంటే 1/7. సో ఎక్కడ ఉంది 1/3, 1/5, 1/7 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. సో ఆన్సర్ డైరెక్ట్గా 3 అని పెట్టచ్చు. ఎప్పుడు ఇది వికర్ణ మాత్రిక, డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే కేవలం మూలకాలు అనేది డయాగోనల్ మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ఇది మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ మెథడ్ ప్రకారం మనకి ఆన్సర్ అనేది నెక్స్ట్ క్వశ్చన్.
డెట్ ఆఫ్ సంథింగ్ అయితే ఏ ఇంటూ అర్జెంట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు వాట్ అని అడుగుతున్నాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలి. మనం సింప్లిఫై చేయాలంటే మనకి ఇచ్చింది మొత్తం రాసుకుందాం. ఏంటి? ఏ ఇంటూ అర్జెంట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ. సో ఇది ఫస్ట్ అర్జెంట్ ఏ అంటే ఐ అని రాసుకోవచ్చు ఇంటూ ఏ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్స్ రాయొచ్చు. సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ రాయొచ్చు మళ్ళీ. సో మనకి ఐ ఇంటూ ఏ అని వచ్చింది, ఐ ఇంటూ మాడ్ ఏ వస్తుంది. సో ఐ ఇంటూ డెట్ ఏ అంటే డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఇక్కడ ఏ అంటే డెట్ కదా. సో ఏ అంటేనే డెట్ కాబట్టి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 ఇంటూ, సో డెట్ అంటే ఏంటి? 0 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఇంటూ 3 9 మైనస్ 1 ఇంటూ 2 4 మైనస్ 3. సో మైనస్ 1 ఇంటూ మైనస్ 7 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ప్లస్ 1 ఈక్వల్ టు 6. సో ఏ వాల్యూ 6 వచ్చింది కాబట్టి 6 ఇంటూ ఐ అని చెప్పి రాస్తే చాలు. సో 6 ఇంటూ ఐ ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్. 11 అంశాల సగటు 17.5 అయితే ఒక అంశం 15ను తీసివేసిన మిగిలిన దాని సగటు ఎంత? సో మనకి ఇక్కడ సగటు ఇచ్చాడు, అంశాల సంఖ్య ఇచ్చాడు. సో మనం ఫస్ట్ మన దాన్ని మొత్తం కనుక్కొని ఆ మొత్తం నుండి 15 తీసేసి కొత్త సగటు కనుక్కోవాలి. సో మొత్తం ఎట్లా వస్తుంది? 17.5 ఇంటూ 11 చేయాలి. సో 11తో షార్ట్ కట్ ఏంటి? 5 5 ప్లస్ 7 12 7 ప్లస్ 1 8 ప్లస్ 1 9 1 అంటే 192.5 అనేది దీని మల్టిప్లికేషన్కి ఫార్ములా అంటే షార్ట్ కట్ మెథడ్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. షార్ట్ కట్స్ విత్ 11 షార్ట్ కట్స్ విత్ 111 అట్లా డిస్కస్ చేసాం. దీని నుంచి 15 తీసివేయగా 15 తీసేస్తే 5 అలాగే ఉంటుంది. 12 మైనస్ 5 అంటే 7 వస్తుంది. 8 మైనస్ 1 7 1. సో 177.5 వచ్చింది. ఇప్పుడు కొత్త సగటు కనుక్కోవాలి. కొత్త సగటు అంటే అంశాలు ఎన్ని ఉంటాయి? ఆల్రెడీ 11 ఉండే, ఒకటి తీసేసినాం. ఇప్పుడు అంశాలు 10 ఉన్నాయి. సో కొత్త అంశాలు ఎన్ని? 10. సో ఆన్సర్ ఏమవుతుంది? 17.75 అవుతుంది. సో 17.75 ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో ఇక్కడ మనకి సగటులో యావరేజెస్, సగటు గురించి కూడా క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొంచెం టఫ్ లెవెల్స్ కూడా అడుగుతాడండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి స్కోర్ల యొక్క క్రమ విచలనం. సో క్రమ విచలనం కనుక్కోవడానికి బేసిక్ ఫార్ములా క్రమ విచలనం రో ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా xi మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై ఎన్. ఇది బేసిక్ ఫార్ములా. ఇక్కడ xi అంటే ఈ విచలనాలు, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం n ఈక్వల్ టు 3 టర్మ్స్ ఉన్నాయి. సో అవి అక్కడ సబ్స్టిట్యూట్ చేయగలిగితే, సో xi అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్మ్ రాస్తే సమ్మేషన్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో ఏ మైనస్ డి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ డి మైనస్ ఏ స్క్వేర్ బై 3 ప్లస్ ఏ మైనస్ ఇట్ క్యాన్సల్. మైనస్ డి హోల్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఏ 0 ప్లస్ డి స్క్వేర్ బై 3. డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 2d స్క్వేర్ రూట్ 2d స్క్వేర్ బై 3. సో రూట్ 2 ఇంటూ డి బై 3. రూట్ 2 ఇంటూ డి బై 3 ఆప్షన్ నెంబర్ 2 ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంచిలో 5 నలుపు 4 తెలుపు 3 ఎరుపు బంతులు కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినప్పుడు అది నలుపు కానీ ఎరుపు కానీ అగు సంభావ్యత ఎంత? సో ఇక్కడ ప్రాబబిలిటీ క్వశ్చన్స్. సో ఫస్ట్ నలుపు బాల్ అయ్యే సంభావ్యత చూద్దాం. ఇక్కడ నల్ల ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 నల్లవి ఉన్నాయి. మనం ఎన్ని తీయాలి? ఇప్పుడు ఒక్క బాల్ తీయాలి. ఒక బంతిని తీసినప్పుడు 5c1 అంటాం, లేదా 5 బై మొత్తం 5 ప్లస్ 4 9 9 ప్లస్ 3 12. ఇది నల్ల బంతి రావడానికి సంభావ్యత. రెడ్ కలర్ బంతి రావడానికి ఎరుపు 3 ఉన్నాయి బై మళ్ళీ 12. సో లేదా అని అడిగింది కదా, లేదా అంటే ప్లస్ తీసుకోవాలి మధ్యలో. సో 5 ప్లస్ 3 8 బై 12 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 బై 3. 4 2 4 3 ఆన్సర్ 2 బై 3. సో ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా చేయొచ్చండి. తక్కువ టైంలో చేయడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అంటే ఇవని చెప్పి చెప్పచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాయిజన్ చలరాశి ఎక్స్కి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే దాని విస్తృతి విలువ ఎంత? సో విస్తృతి అడుగుతున్నాడు, పాయిజన్ నిష్పత్తికి సంబంధించిన క్వశ్చన్. సో దీనికి ఏం చేయాలి, మనకి పాయిజన్ నిష్పత్తికి నిర్వచనం కావాలి. సో పాయిజన్ నిష్పత్తి నిర్వచనం ఏంటి? లాంబ్డా పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై ఎన్ ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చాడు? పాయిజన్ నిష్పత్తి నిర్వచనం ఇది, అది మనకి 0.2 అని ఇచ్చాడు. సో 0.2 తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి? ఈ వాల్యూ. సో ఎన్ అంటే 0. సో లాంబ్డా పవర్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 0.2. సంథింగ్ పవర్ 0 1 అంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా బై సంథింగ్ ఇక్కడ ఏముంది 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఈక్వల్ టు 0.2. సో ఇది ఏం రాసుకోవచ్చు మనం? 1 బై ఈ పవర్ లాంబ్డా రాసుకోవచ్చు. 1 బై ఈ పవర్ లాంబ్డా ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో ఈ పవర్ లాంబ్డా ఈక్వల్ టు 0.5 అంటే 0.2 కదా, అంటే 5/2/10 రాయొచ్చు విచ్ ఇస్ ఈక్వల్ టు 1/5. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1/5. సో 1 బై ఈ పవర్ లాంబ్డా ఈక్వల్ టు 1/5, ఈ పవర్ లాంబ్డా ఈక్వల్ టు 5 అని వచ్చింది. సో ఈ పవర్ లాంబ్డా ఈక్వల్ టు 5 అంటే మనకి అన్ని లాగార్థంలో ఉంటాయి కాబట్టి లాగ్ని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. లాగ్ అప్లై చేస్తే లాగ్ 5 బేస్ ఈ ఆన్సర్ అనేది 1కి సమానం. సో లాగార్థం అప్లై చేయాల్సి వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు కే ఉంటే లాగ్ కే బేస్ ఎక్స్ అని చెప్పి అంటాం కదా. సో అదే విధంగా మనకి ఇక్కడ లాగ్ 5 అనేది ఆన్సర్. సో ఇది క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ పాయిజన్ నిష్పత్తి నిర్వచనం కావాలి. ఇది పాయిజన్ నిష్పత్తి నిర్వచనం, ఇది వాడు ఇచ్చిన ఆన్సర్. సో ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. సో 0 రాసినప్పుడు మనకి ఆన్సర్ వస్తున్నాం కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి 0.2 నేను 2/10 రాస్తే 1/5 వస్తుంది. ఈ లాంబ్డా పవర్ -1 ఉంది కాబట్టి కిందికి వస్తే లాంబ్డా పవర్ ఈ పవర్ లాంబ్డా అవుతుంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి లాగ్ అప్లై చేస్తే లాగ్ 5 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ అనేది లాగ్ 5కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమస్య సాధనకు కంప్యూటర్కు మనం అందించే భాష ప్యాకేజ్ కాదు, క్రమచిత్రం కాదు, అల్గారిథం కాదు, దాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. సో దాన్ని మనం అల్గారిథం అందిస్తాం, లాంగ్వేజ్ అందించాం. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే భాషకు ఇంకో పేరు లాంగ్వేజ్. సో మనకు అడుగుతుంది ఏంటంటే మనం కంప్యూటర్కి ఇచ్చే లాంగ్వేజ్ ఏది అని కూడా క్వశ్చన్ అనమాట. మనం ఇచ్చేదాన్ని అల్గారిథం అని చెప్పి అంటాం. సో ప్యాకేజ్ అనదు, లాంగ్వేజ్ అనదు, క్రమచిత్రం అనదు, దాన్ని మనం అల్గారిథం అని చెప్పి అనాలి. ఇది మనకి గణన అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అండి. ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించింది. మనకి ఇక్కడ పాయింట్స్ వేరే ఉన్నాయి కానీ చెప్పేసి ఇది మ్యాథ్స్ కాదు ఏమో అనుకుంటాం, కానీ ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్, అంక శ్రేణిలో 7వ పదానికి 7 రెట్లు, 11వ పదానికి 11 రెట్లు సమానమైన 18వ పదం విలువ ఎంత? సో 7వ పదం అంక శ్రేణిలో 7వ పదం ఏమవుతుంది? a+6d అవుతుంది. ఎందుకంటే అంక శ్రేణిలో 7వ పదం అంటే a+n-1 ఇంటూ d, n-1 అంటే 7-1 ఈక్వల్ టు 6 ఇంటూ d, a+6d. a+6dకి 7 రెట్లు, నెక్స్ట్ 11 రెట్లు అడిగిందా? సో 11వ పదం a+10d. 7వ పదానికి 7 రెట్లకు, 11వ పదానికి 11 రెట్లకు సమానమైతే వాడు అడుగుతుంది a+7d 18వ పదం అంటే ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాను. సో దీనికి డైరెక్ట్గా వేరే మెథడ్ ఏమి ఉండదు. రెండింటిని క్లారిఫై అంటే కంపేర్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ రావాలి. అట్లా వచ్చేటట్టే క్వశ్చన్ ఫామ్ అవుతుంది, వేరే రకంగా అడగడం. సో ఇట్లా అడిగిన వాటికి క్వశ్చన్ ఆన్సర్ 0 or 17 ఉంటుంది. సో అక్కడ ఏ నెంబర్ ఉందో దానికి తగ్గట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. సో 17వ పదం అంటే ఇది కాబట్టి 7 × a 7a + 42d విచ్ ఇస్ ఈక్వల్ టు 11a + 110d. సో అన్ని పదాలు ఒక తీసుకెళ్తే 11 - 7 4a, 42 - 110 68d which is equal to 0. సో 4 కామన్ తీస్తే a+17d ఈక్వల్ టు 0. సో a+17d అంటే a18 అంటే 18వ పదం మనకి ఎంత వచ్చింది? 0కి సమానం. సో అయితే 17 ఉంటుంది లేకపోతే 0 ఉంటుంది ఆన్సర్. కాకపోతే మనం కరెక్ట్గా చేసినప్పుడు ఆన్సర్ అనేది 0కి సమానమైంది. సో ఆన్సర్ అనేది 0. సో ఇక్కడ మనకి 6వ పదం అంటే 7వ పదం అంటే a+6d దానికి 7 రెట్లు ఉంటుంది. 11వ పదం అంటే a+10d దానికి 11 రెట్లు ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి a+17d వచ్చింది. డైరెక్ట్ ఆన్సర్ అనేది 0కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, cos θ / 1 - sin θ + cos θ / 1 + sin θ ఈక్వల్ టు 4 అయితే θ వాల్యూ ఎంత? సో ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేయాలంటే మనకు నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి త్రికోణమితిలో. మనకు ద షార్టెస్ట్ వే ఏంటంటే ఈ క్వశ్చన్ మాత్రం ఫస్ట్ ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది? 1 - sin θ × 1 + sin θ. క్రాస్ మల్టిప్లికేషన్లో cos θ × 1 + sin θ ప్లస్ cos θ × 1 - sin θ. cos θ కామన్ తీస్తే
1 ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 మైనస్ సైన్ టీటా 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 మైనస్ సైన్ టీటా బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో సైన్ టీటా గెట్ క్యాన్సల్ 1 ప్లస్ 1 2 కాస్ టీటా ఈక్వల్ టు ఆల్రెడీ 4 ఇచ్చాడు కదా అపోజిట్లో దీని ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు మనకి. 2 కాస్ టీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 4 2 1 2 2 కాస్ టీటాకి ఒక స్క్వేర్ క్యాన్సల్ అంటే 1 బై కాస్ టీటా ఈక్వల్ టు 2 అని వచ్చింది. సో కాస్ టీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అప్పుడు 1/2 రాయొచ్చు. కాస్ టీటాల ఏ వాల్యూకి 1/2 ఉంటుంది టీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయితే కాస్ 60 ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో టీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో త్రికోణమితి క్వశ్చన్స్ అనేవి చూడడానికి పెద్దగా ఉంటాయి, ఆలోచిస్తే చాలా వరకు ఈజీ, బేసిక్స్ మీద గ్రిప్ ఉండాలి, సో ఐడెంటిటీస్ పైన పట్టు ఉండాలి. సో అప్పుడు మాత్రమే క్వశ్చన్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క వ్యాప్తి. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వ్యాప్తి అడుగుతున్నాడు. tan x వ్యాప్తి ఏమో π/2 టు -π/2 π టు π/2 ఉంటుంది. tan ఇన్వర్స్కి ఎట్లా ఉంటుందంటే -π/2 నుంచి +π/2 మధ్యలో రిపీట్ అవుతుంటుంది ట్యాన్కి. అదే సైన్కి అయితే π టు -π 0 టు π ఉంటుంది. సో వ్యాప్తి ఒక్కొక్క దానికి ఒక రకంగా ఉంటుంది. tan ఇన్వర్స్కి -π/2 π/2 అనేది వ్యాప్తి. నెక్స్ట్ క్వశ్చన్ 1/3 sin x -4 cos x +7 యొక్క కనిష్ట విలువ. సో మళ్ళీ కనిష్ట విలువ క్వశ్చన్. సో కనిష్ట విలువ ఏమవుతుందంటే 1/c + √a² + b² అనేది కనిష్ట విలువ. గరిష్ట విలువ ఏమవుతుంది మధ్యలో మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఏబిసి ఏంటి, ఇక్కడ ఉండే 3 అనేది ఏ -4 అనేది బి ఇది సి అవుతుంది. అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ ఫార్ములా తెలిస్తే రాయాలి. సో ఫార్ములాస్ అన్ని కూడా చదవాలి మనం. c + 7 + √a² 3² + b² -4 whole square 7 + 3² 9 -4 square 16 16 + 9 25 √25 equal to 5 which is equal to 1/12. So which is equal to 1/12. ఆప్షన్ నెంబర్ 3 is correct. కనిష్ట విలువ ఎంతకు సమానం అంటే 1/12కు సమానం. నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజం ఏబిసిలో భుజాలు 13 14 15 అయితే r వాల్యూ ఎంత. సో r అనేది వచ్చినప్పుడు సో rకి త్రిభుజానికి మధ్య సంబంధం తెలవాలి. సో rకి త్రిభుజానికి మధ్య సంబంధం ఏంటంటే త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు r ఇంటూ ఎస్. మరి ఇక్కడ ఎస్ అంటే ఏంటి a + b + c/2. మరి డెల్టా అంటే √ త్రిభుజ వైశాల్యం ఫార్ములా. సో అన్ని రాసినప్పుడు ఆటోమేటిక్ మనకి అన్నోన్ వాల్యూ r వస్తుంది. సో ఎస్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 13 + 14 + 15 13 + 15 28 + 14 28 38 42 42/2 అంటే 21 వస్తుంది. సో ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 21. సో 21 ఇక్కడ రాస్తే 21 × 21 - 13 8 21 - 14 7 21 - 15 6. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ దీన్ని 7 రాద్దాం. అంటే 21 × 4 × 2 అవుతుంది. దీన్ని 7ని 2 × 3 రాద్దాం. 7 × 2 × 3 ఓకే రైట్. ఇప్పుడు 7 × 3 అంటే 21 ఒక 21 2 21 లెక్కన ఒక 21 బయటకు వచ్చేసింది. నెక్స్ట్ 4 × 2 × 2 అంటే 16 లెక్కన ఒక 4 బయటకు వస్తుంది. సో మనకి ఇక్కడ 84 వచ్చేసింది. సో 84 ఈక్వల్ టు డెల్టా వాల్యూ ఎంత 84 r × 21 21 1 21 4. సో r ఈక్వల్ టు ఎంత మనకి 4 వస్తుంది. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఫార్ములా తెలుస్తుంది, మెథడ్ ఈజీగా ఉంటుంది, కానీ టైం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి రూట్స్లో కూడా ఏ విధంగా చేస్తే ఒకటి బయటకు వస్తుందని ఇంపార్టెంట్. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ r కనబడుతుంది. rలో 3 ఉంటుంది. 3 × 7 21 అవుతుంది. ఇక్కడ ఒక 21 ఈ 2 21 లకి ఒక 21 బయట రాసుకోవచ్చు. ఇక మిగిలినది ఇక్కడ 4 × 2 అంటే 8 ఇక్కడ 2 16 4 × 16 8 × 16 కాబట్టి 16కి 4 బయటకు వస్తాయి. సో ఓవరాల్గా రూట్ పోతే 84,000 వచ్చింది. సో 84కు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ డెల్టా r = 4 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ H1 H2లు ఎత్తులు గల గోపురాలు వాటి పాదాలను కలిపే రేఖల మధ్య బిందువులు వరుసగా 60 డిగ్రీలు 90 డిగ్రీలు కోణాలు చేస్తుంటే H1 H2 ఇది యాక్చువల్గా గోపురాల ఎత్తుల గురించి ఇచ్చాడు, వాటి కోణాల మధ్య రిలేషన్స్ ఇచ్చాడు. ఈ కోణం ఇంత 60 డిగ్రీస్, ఈ కోణం ఇంత 30 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ని పెద్దగా ఆలోచించకుండా tan α1 = tan α2 అని చెప్పి చేసేయండి సరిపోతుంది. ఎందుకంటే గోపురాల మొత్తం కూడా ట్యాన్కి సంబంధించిన క్వశ్చన్సే. కోణాలు ఇచ్చినప్పుడు వాటి రేషియో కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం tan 60 = tan 30 కనుక్కోవాలి. tan 60 = tan 30. tan 60 అంటే √3 1/√3 which is equal to 3:1 అని చెప్పి రాయొచ్చు.
3:1 అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. 3:1 అని చెప్పి రాస్తే అయిపోతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎంత తక్కువ టైంలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అంతకుమించి వేరే ఏమి ఉండదు. సో ఇక్కడ ఫార్ములా అంటే గోపురాలకు సంబంధించి మొత్తం tan పైన ఆధారపడతాయి కాబట్టి tan α1 × tan α2 తీసుకుంటే సొల్యూషన్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇది 7 మార్క్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా అంత టైం మనం చేయలేము. సో దానికి షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఎంసెట్లో చెప్పే మెథడ్స్ ఇవి యాక్చువల్గా. సో అవి ఇక్కడ మనకు ఉపయోగపడతాయి. ఎస్ఏలో ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బేస్డ్ అండ్ ఎంసెట్. సో ఎంసెట్ అనేది కూడా మనకి ఇక్కడ షార్ట్ కట్కు ఉపయోగపడతాయి. ఒకటి యొక్క ఘనమూలం W అయితే ఒమేగా అయితే 1 + ω − ω² విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఒకటి యొక్క ఘనమూలం ఒమేగా అని ఇచ్చినప్పుడు మనకు రెండు కండిషన్స్ ఉంటాయి. 1 + ω + ω² 0 అండ్ ω³ 1. ఇది జనరలైజ్డ్ కండిషన్స్. ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకొని మన రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అడిగింది ఏంటంటే 1 + ω - ω² ఇంటూ 1 - ω + ω² వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ రెండు కండిషన్స్ యూజ్ చేసుకోవాలి. సో 1 + ω = ఏం రాయొచ్చు, -ω² రాయొచ్చు, -ω² -ω² అండ్ 1 + ω² = ఏం రాయొచ్చు, -ω రాయొచ్చు. అంటే -ω -ω -2ω² -2ω మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4 ఇంటూ ω² ఇంటూ ω³ అండ్ ω³ అంటే 1. సో 4 × 1 = 4 ఆన్సర్. సో ఆన్సర్ 4. ఒమేగా క్వశ్చన్స్ మనకి సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏలో టాపిక్స్ అండి ఇవి. మ్యాథ్స్ ఏలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఏలో సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 3, 6, 12, -3 బిందువులను కలుపు రేఖ ఖండము x అక్షమును విభజిస్తే నిష్పత్తి. సో రేఖ ఖండము x అక్షాన్ని విభజించే నిష్పత్తి అడుగుతున్నాడు. x అక్షాన్ని విభజించే నిష్పత్తి ఏంటి, -y1:y2 సింపుల్గా. అదే x అక్షాన్ని అయితే y అక్షాన్ని అయితే -x1:x2 అవుతుంది. సో x అక్షాన్ని -y1:y2. సో 6 - 6:y2 ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది కదా. సో -3 అంటే 2:1. 2:1 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏబీసీ త్రిభుజానికి G అనేది కేంద్ర భాసం అయితే AG² + BG² + EG² /AB² + BC² + AC² వాల్యూ ఎంత. సో కేంద్ర భాసం అంటే ఫస్ట్ తెలియాలి. సో ఇది కేంద్ర భాసం. ఇది కేంద్ర భాసం G అంటాం. సో ఇప్పుడు కేంద్ర భాసంలో ABC అని ఇచ్చాడు. AG² + BG² + AC² పైన ఉంది. మనకేమో AB² + BC² + AC² అని అడుగుతున్నాడు. సో రిలేషన్ ఎట్లా ఉంటుందంటే 1/3 టైమ్స్ ఉంటుంది. 1/3 టైమ్స్ ఉంటుంది. సో ఆన్సర్ అనేది 1/3కి సమానం. సో అది బై ఇది అడిగినప్పుడు 1/3 తీసుకోవాలి. సో ఇది పైన ఉంటే 3/1 వస్తుంది, అప్పుడు 3 వస్తుంది ఆన్సర్. సో కేంద్ర భాసానికి సంబంధం 1/3కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్ y అక్షం దృష్ట్యా -4,7 ప్రతిబింబం. సో y అక్షానికి ప్రతిబింబం. సో y అక్షాన్ని కంపేర్ అంటే దీని కంటెంట్ దీన్ని బేస్ చేసుకుంటే ఇది కాన్స్టెంట్. దీని ప్రతిబింబం ఏమవుతుంది, -4కి 4 ప్రతిబింబం అవుతుంది. అంటే ఆన్సర్ 4,7. సో ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు మనం. x అక్షం y అక్షం ఇక్కడ -4 ఉంది, సారీ ఇక్కడ -4 ఉంది. దీనికి ప్రతిబింబం ఏమవుతుంది, ఆపోజిట్లో 4 అవుతుంది. దీన్ని కాన్స్టెంట్ అట్లాగే పెట్టమంటుంది. దీని దృష్ట్యా అంటే ఇది అట్లే ఉండాలి. సో ఇక్కడ 7 ఏందో తెలియదు మనకి, అది ఎట్లా ఉంటే అట్లే ఉంటుంది. కానీ -4 ఉంటే +4, +4 ఉంటే -4 తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 4,7 ప్రతిబింబం పైన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ x² / 16 + y² / 9 = 1 దీర్ఘవృత్తం యొక్క వృత్కేంద్రత ఎసెంట్రిసిటీ అంటాం. ఈతో చూపిస్తాం. ఇది మనకి పరావలయంలో క్వశ్చన్ అండి. పరావలయాల క్వశ్చన్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బిలో 3rd యూనిట్ పరావలయాల్లో క్వశ్చన్. దీన్ని మనం ఉత్కేంద్రత అంటాం. ఇది జనరల్గా ఒక దీర్ఘవృత్తానికి సమానం. అంటే పరావలయానికి కూడా ఇదే సమీకరణం. పరావలయం హైపర్బోలా, సారీ పారాబోలాకి ఈక్వేషన్. పారాబోలా x² / a² + y² / b². కామన్గా పారాబోలా ఈక్వేషన్ ఏంటి, x² / a² + y² / b² = 1 అనేది ఒక పారాబోలా చూపిస్తుంది. సో పారాబోలా ఈక్వేషన్ అంటే ఒక పరావలయానికి సమీకరణం. ఆ సమీకరణంలో వృత్కేంద్రతని మనం ఈ అంటాం. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ = జనరల్ ఫార్ములా √a² + b² / a² -b² అనేది ఫార్ములా. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో కంపేర్ చేసినప్పుడు a² = 16, b² = 9. ఎందుకంటే ఇక్కడ a² అంటే 16 ఉంది, b² అంటే 9. అన్ని వాల్యూస్ రాసినప్పుడు మనకి 16 - 9/16. సో 16 - 9 అంటే √7 బై కింద 4 ఉంటుంది. సో ఆన్సర్ √7/4. √7/4 ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. ఎసెంట్రిసిటీ ఈ అని చెప్పి చూపిస్తాం దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ 4 అంకెల సంఖ్యలను
వర్గం చేయగా వచ్చే సంఖ్యలోనే అంకెల మొత్తం. సో ఎప్పుడైనా సరే ఒక అంకెని వర్గం చేసినప్పుడు ఒక సంఖ్య ఉందనుకుందాం, సపోజ్ ఇప్పుడు 22 ఉంది, దీన్ని వర్గం చేస్తే అంటే ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కదా, అయితే మనకి 2n ఆర్ 2n-1 టర్మ్స్ వస్తాయి. 2n అంటే 4 లేదా 2n-1 అంటే 3. అంటే దీని వర్గంలో అయితే 4 సంఖ్యలు ఉంటాయి, లేకపోతే 3 సంఖ్యలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి. అంటే ఒక సంఖ్యను వర్గం చేస్తే ఆ సంఖ్యలో వర్గం చేసిన అంటే వర్గం చేయగా వచ్చిన సంఖ్యలో ఉండే అంకెలు ఎన్ని ఉంటాయంటే ఐదర్ 2n ఆర్ 2n-1. సో ఇక్కడ 4 సంఖ్యల సంఖ్య, సో 4 అంకెలు అంటే ఇక్కడ 4 రాసినప్పుడు 2 × 4 8 ఆర్ 7, 8-1 7. సో 8 లేక 7 అంకెలు ఉండే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజంలోని ఉన్నతుల మిలిత బిందువు. సో త్రిభుజంలోని ఉన్నతులు, ఒక త్రిభుజంలో ఉన్నతులు ఏమవుతాయి? ఇదొక ఉన్నతి, ఇదొక ఉన్నతి, ఇదొక ఉన్నతి. ఈ ఉన్నతిలో మిలిత బిందువు అంటే మధ్యది, దీన్ని మనం లంబ కేంద్రం అంటాం, ఎందుకంటే ఇది లంబంగా ఖండిస్తుంది ఉన్నతి అనేది. సో లంబ కేంద్రం ఆన్సర్. సో లంబ కేంద్రం అనేది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. సో ఈ పేపర్లో మనం పార్ట్ 1, ఇది పార్ట్ 2 వీడియో. ఈ పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం కలిపి 88 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం, అన్ని డిఫరెన్స్ 1 అండి. సో ఇది మోడల్ పేపర్ 1. ఇంకా మనం మోడల్ పేపర్ 2, 3 కూడా చేయబోతున్నాం. అన్ని మోడల్ పేపర్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇవి ఎడ్జిటి వల్ల కూడా 100% ఉపయోగపడతాయి, నో డౌట్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ టర్మ్స్ ఇబ్బంది అయితే ప్లీజ్ ఆ కామెంట్ బాక్స్లో మీకు టర్మ్స్ ఏవైతే ఇబ్బంది అయినా వాటిని పోస్ట్ చేయండి. వాటిని నేను తెలుగులో చెప్పిన పదానికి ఇంగ్లీష్లో మీనింగ్ చెప్పగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.